అక్బర్ బీర్బల్ కథ. ఉంగరం దొంగను పట్టుకున్న బీర్బల్. ఒక మంచి రోజున చక్రవర్తి అక్బర్ తన విలువైన ఉంగరాన్ని కోల్పోయాడు. ఆ ఉంగరం ఆయన తండ్రిచ్చిన అమూల్యమైన బహుమతి. నేను నా ఉంగరాన్ని కోల్పోయాను. దయచేసి దాన్ని నాకు తిరిగి కనుగొనడంలో సహాయం చేయండి. ఆందోళన చెందకండి మహారాజా, మీ ఉంగరాన్ని నేను ఇప్పుడే కనుగొంటాను. బీర్బల్ కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత సభను చూస్తూ ఇలా అన్నాడు. మహారాజా, మీ ఉంగరం ఈ సభలోనే ఉంది. అది ఒక సభాసదుడి వద్ద ఉంది. ఎవరి గడ్డంలో గడ్డి ఉందో ఆ వ్యక్తి దగ్గరే మీ ఉంగరం ఉంది. అది విన్న ఒక సభాసదుడు భయపడి వెంటనే తన గడ్డాన్ని తాకాడు. ఆ చర్యను బీర్బల్ గమనించాడు. ఈ వ్యక్తిని తనిఖీ చెయ్యండి. ఇతడే ఉంగరం దొంగిలించాడు. తనిఖీ చెయ్యగా ఆ సభాసదుడి వద్ద ఉంగరం లభించింది. బీర్బల్, నీవిలా ఎలా తెలుసుకున్నావు? మహారాజా, దోషి వ్యక్తి ఎప్పుడూ భయపడతాడు. ఆ భయమే నిజాన్ని బయటపెడుతుంది. దోషభావం ఉన్నవాడికి నింద వేయాల్సిన అవసరం లేదు.